అవర్ ఛానల్. అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు వచ్చింది. అయితే సిబిఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణ వాయిదాకు సిబిఐ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారం అంటే జనవరి 27కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 10 ఏళ్లుగా సాగుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ కేసులో నిందితులు అనేక ఉప పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన 5 జడ్జీలు బదిలీ అయ్యారు. కాగా జగన్ బెయిల్ రద్దు కేసుల బదిలీకి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులను విచారిస్తున్న ధర్మాసనంలో మార్పు జరిగింది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. గత 12 సంవత్సరాలుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదంటూ జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ముందు రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని, ఈ వ్యవహారంలో సిబిఐ నిందితులు ఇద్దరు కూడా కుమ్మక్కై ఒక్క అడుగు కూడా కదలనీయడం లేదంటూ రఘురామ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరోపక్క డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే 5 జడ్జిలు బదిలీ అయ్యారని, ప్రతిసారి ఇలా జరుగుతున్నందున ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందని, ఒక డిశ్చార్జ్ అప్లికేషన్ పై తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ అవడంతో కుట్ర కోణం దాగి ఉందని అనడంలో సందేహం లేదని రఘురామ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసు ఎన్నిసార్లు వాయిదా పడుతున్నా సిబిఐ అభ్యంతరం చెప్పడం లేదు. అంటే తీర్పు వెలువడకుండా, నిందితులకు శిక్ష పడకుండా సిబిఐఏ వారికి సహకరిస్తోందని ఉండి ఎమ్మెల్యే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. చట్టాలతో లొసుగులను, రాజకీయ పరపతిని, పరిచయాలను నిందితులు తెలివిగా వాడుకుంటూ కేసుల విచారణ ముందుకు సాగనీయడం లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కేసులో A1గా జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలించారు. అందువల్లే ఏపీ నుంచి తెలంగాణకు కేసు విచారణ బదిలీ అయింది. ఈ కేసు A2గా ఉన్న విజయసాయి రెడ్డి నిత్యం ప్రధాని మోడీ లేదా కేంద్ర మంత్రులతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతుంటారు. నిందితులు ఈ విధంగా కేసు విచారణ జరుపుతున్న వారిని ప్రభావితం చేస్తుండగా, వారి న్యాయవాదులు చట్టాలలో లొసుగులను తెలివిగా ఉపయోగించుకుంటూ ఈ కేసుల విచారణ పూర్తి కాకుండానే నిలువరిస్తున్నారు. అన్ని తెలిసిన సిబిఐ ఈ కేసులతోనే బ్రతికేస్తోంది. అన్ని తెలిసిన న్యాయ వ్యవస్థలు ఏళ్ల తరబడి విచారణ జరుపుతూనే ఉన్నాయి కనుక ఎప్పటికైనా ఈ కేసుల విచారణ పూర్తవుతుందని ఆశించడం అత్యాశే కదా. ఈ నేపథ్యంలో ఈ కేసులని ఏ రాష్ట్రానికి బదిలీ చేసి ఏం ప్రయోజనం? తెలంగాణలో కూడా విచారణ పూర్తవనప్పుడు వేరే రాష్ట్రంలో పూర్తవుతుందని ఎలా అనుకోగలము? ఈ కేసులు విచారణ ఎందుకు పూర్తవడం లేదో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, సిబిఐ ఈ కేసులని వాదిస్తున్న ఇరు పక్షాల న్యాయవాదులకు తెలియదా? అంటే బాగా తెలుసు. తెలిసినా ఏమీ చేయలేకపోవడాన్ని వారి నిస్సహాయత అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థపై రాజకీయ ప్రభావం ఉంటుందని చెప్పడానికి 10 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసుల విచారణే నిదర్శనం కాదా? కనుక ఈ కేసుల విచారణ పేరుతో 100 కోట్ల ప్రజాధనం ఖర్చు అవ్వడం తప్ప ఏం ప్రయోజనం అని సందేహం కలగక మానదు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నట్లే ఈ కేసుల ద్వారా జిరాక్స్ షాపులు మొదలు న్యాయవాదులు, సిబిఐ మీడియా ఇంకా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ కేసులే లేకపోతే లేదా వెంటనే విచారణ పూర్తయిపోయి ఉంటే ఇంతమందికి ఇన్నేళ్లు ఉపాధి లభించేది కాదు కదా. కనుక ఈ కేసులు ఉపాధి హామీ పథకాల వంటివే అని భావించవచ్చు. కనుక మరో 2-3 తరాల ఈ కేసులు విచారణ సాగాలని మనసారా కోరుకుందాం.